నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్ధులగుట్టపై కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. నత్తనడకన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మామిడిపల్లి గ్రామస్తుల విన్నపాలు. ఆర్మూర్ డివిజన్లో జోరు వర్షాలు, 2 రోజుల పాటు వాతావరణంలో మార్పులు. రంజాన్ పండుగ సమీపిస్తున్న వేళ కబ్రిస్తాన్ మరియు ఈద్గాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు చేశారు. జిల్లాకు నూతనంగా వచ్చి బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టను సందర్శించారు. అనంతరం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించి ఆలయ విశిష్టతను చెప్పారు. అనంతరం శివాలయం మరియు రామాలయంలో కుటుంబ సమేతంగా కిరణ్ కుమార్ విశిష్ట పూజలు చేసి ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. సిద్ధులగుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో హైదరాబాద్కు చెందిన అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో కలాం సైంటిఫిక్ ఆటిట్యూడ్ రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు 300 మందికి పైగా ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ, నేటి యువతరానికి ఐఐటి కాంపిటీషన్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా ఈ పరీక్షలు తమ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈరోజు మన నలంద హై స్కూల్లో ఇంటర్ స్టేట్ కలాం సైంటిఫిక్ ఆటిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. యాక్చువల్లీ వీఆర్ ప్రౌడ్ టు సే ఇన్ ఆర్మూర్ మండల్ ఓన్లీ నలంద స్కూల్ కండక్ట్ సచ్ ఎగ్జామ్స్ because this exam is very useful for the students in future of MSET, JEE mains like APRJC, Polytechnic, Navodaya competitive exams. మాకు అవకాశం ఇచ్చినటువంటి EABS అకాడమీ వారికి మన నలంద స్కూల్ తరఫున మరియు యాజమాన్యం తరఫున అందరి తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అకాడమిక్ ఇయర్ మొదట్లో RMM ఎగ్జామ్, మ్యాథ్స్ మహోత్సవ్, సైన్స్ మహోత్సవ్, ఇంగ్లీష్ టెస్ట్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇలాంటి ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత ఫైనల్గా KSAT లెవెల్ 1 అనే ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో కొంచెం టాప్ 5 స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్స్కి అర్హులు. KSAT లెవెల్ 2లో ఎవరైతే టాప్ 3 ర్యాంకర్స్ వారికి ఏప్రిల్ 16th రోజు హైదరాబాద్లో వారిని సత్కరించడం జరుగుతున్నది. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివార్లో కబ్రిస్తాన్ స్థలాన్ని వైస్ చైర్పర్సన్ షేక్ మున్ను పరిశుభ్రం చేయించారు. రంజాన్ పండుగ సమీపిస్తున్న వేళ మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు మరియు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కబ్రిస్తాన్ స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ సందర్భంగా మసీదులు, కబ్రిస్తాన్ స్థలాలు శుభ్రం చేయించడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేశామని చెప్పారు. फजर के बाद जो इसके कब्रिस्तान में जो जुलूस छोड़ने आते जो कब्रिस्तान में हिसाब से साफ़ सफाई नहीं है बोल के आज हम वाइस चेयरमैन मुन्ना भाई मैं आगे ज़रा यहाँ अपन काम कर रहा हूँ, सो ज़रा साफ़ सफाई रहा तो हर कोई भी सुबह में भी फजर से भी आके ज़रा साफ़ सफाई रहा तो अच्छा रहता बोल के आज जगने की रात बोल के साफ़ सफाई कर रहा हूँ. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో కొనసాగుతున్నటువంటి రైల్వే నిర్మాణ పనుల వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందని, గ్రామస్తులకు ఎదురవుతున్న తిప్పలను అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గత సంవత్సరంన్నర కాలం నుంచి కొనసాగుతున్నటువంటి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. సంవత్సర కాలంలో పూర్తి చేయాల్సిన పనులను 2 సంవత్సరాలు సమీపిస్తున్నా పనులు పూర్తి చేయకపోవడంతో ఇటు రైతులకు గ్రామస్తులకు ప్రధాన రహదారిపై నుంచి వెళ్లాలంటే 6 కిలోమీటర్ల దూరం అవుతుందని, తీవ్ర ప్రయాణ భారం పడుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులలో కూడా నాణ్యత లేదని ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యేక చొరవ తీసుకొని పనులు వేగవంతంగా పూర్తయ్యే దిశలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అంటున్నారు. వర్షాకాలం వస్తే మళ్లీ సమస్యలు పునరావృతం అవుతాయని, రానుపోను తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని జిల్లా ఎంపీ స్థానిక ఎమ్మెల్యే దీనిని చొరవ తీసుకొని పనులు వర్షాకాలం కల్లా పూర్తి చేయాలని తెలియజేస్తున్నారు. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గం పనులు నిజంగా నత్తని తలపిస్తున్నాయి. నత్తనడుగున పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఏంటి ఇబ్బంది అంటే ఈ హైదరాబాద్ వెళ్లే మార్గంలో చుట్టూ గాంధీనగర్ మీద నుంచి వెళ్ళాలంటే సుమారు 6 కిలోమీటర్ల భారం అదనపు భారం పడుతుంది. అంతేకాకుండా పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలన్నా కూడా 7-8 కిలోమీటర్ల భారం పడుతుంది. పశువులు ఇబ్బంది పడుతున్నాయి, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఏదైనా అత్యవసరం పనులు వెళ్ళాలన్నా కూడా గూడ్స్ వెళ్తూ ఉంటే మాత్రం 15 నిమిషాలు ఈ ట్రాక్ని మూసేస్తున్నారు. ఎంపీ గారు ఉన్నారు, మరీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పనులు వెంటనే వేగవంతం చేసి ఈ ఆర్ఓబిని పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇప్పటికీ ఈ పిల్లర్ సిస్టమ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ట్రాక్ మీదకించి వర్షాకాలం వరద ఎక్కువ అయిపోతే ట్రాక్ మీదకించి నీళ్లు పోతున్నాయి. మరి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి అధికారులు శ్రద్ధ తీసుకొని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆడపిల్లలకు చదువుకోవడానికి రోటరీ క్లబ్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంత్ రెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో 50,000 విలువ గల సైకిళ్లను రోటరీ క్లబ్ హైదరాబాద్ నార్త్ వారి సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ, ఫాస్ట్ గవర్నర్ హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతం ప్రయాణించే విద్యార్థులకు ప్రయాణం సులువుగా కావటానికి సైకిళ్లను పంపిణీ చేసి వారికి అండగా నిలవడం జరిగిందని అన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు పద్మా మురళి, విజయ్ సారథి, చరణ్ రెడ్డి, పుష్పాకర్, లింగగౌడ్, నరేందర్ తదితరులు ఉన్నారు. బైసికల్స్ తెప్పించడంలో మరి మన పీడీజీ హనుమంత్ రెడ్డి గారు కృషి ఎంతో ఉంది. తను వెంబడబడి మరి తెప్పడం జరిగింది. అదేవిధంగా రంజిత్ అన్న గారు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, జెమ్స్ అండ్ హరిహర ప్రసాద్ సార్ గారు, వీరందరికీ కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బైసికల్స్ మీరు చక్కగా యూజ్ చేసి మరి మీకు జీవితంలో మంచిగా స్థిరపడడానికి, తర్వాత మీ యొక్క కాలేజీ చదువులు పొందడానికి చేసి మంచి ఫలితాలు సాధిస్తేనే మాకు నిజమైనటువంటి మీరు థ్యాంక్ యూ చెప్పినట్టు, ధన్యవాదాలు చెప్పినట్టు. దీన్ని సర్వీసింగ్ కూడా మనకు కంపెనీ వారు చెప్పడం జరిగింది, ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ చేయాలి ఇన్స్ట్రక్షన్. మరి ఈరోజు మరి ఈ కార్యక్రమం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మరి ఆడపిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇది చాలా దోహదపడుతుంది. మరి వాళ్ళు దూర ప్రాంతాలకు నడుచుకుంటూ పోవటం చేయటం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్న దానిలో మరి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వారు మరి ప్రతి సంవత్సరం పిల్లల కోసం, ఆడపిల్లల కోసం సమకూర్చడం నిజంగా ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ గర్ల్స్ అండ్ very thank to once again to all my president. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, 2 రాష్ట్రాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి ప్రగతి పథంలో ముందుకు సాగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాగుండాలని ప్రార్థించామని చెప్పారు. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని, మన సాంప్రదాయాన్ని
నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ సర్వోత్సవ సంవత్సర ముగింపు సభ ఈ నెల 27వ తేదీన బైన్సా పట్టణంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ తెలిపారు. 1972 డిసెంబర్ 10న ఏర్పడినటువంటి బీడీ వర్కర్స్ యూనియన్ బీడీ ప్యాకర్ల నెలసరి వేతన ఉద్యోగస్తులు కార్మికుల కొరకు అనేక పోరాటాలు చేసి తెలంగాణలో ఉన్న లక్షలాది మంది బీడీ కార్మికుల అభిమానాన్ని చొరగొన్నారని వారన్నారు. బీడీ కార్మికుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేసి కార్మికుల కొరకు పీఎఫ్, గ్రాట్యుటీ, బోనస్, లివిత్ వేజెస్, ఈవీఎస్ఏతో పాటు కూలీ వేతనాల కొరకు అనేక పోరాటాలు చేసి సాధించామని అన్నారు. గత ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తానన్న జీవన భృతి ఇవ్వకపోవటం వల్ల యూనియన్ వేలాది మందితో పోరాటాలు చేసి జీవన భృతి సాధించిందని అన్నారు. బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముగింపు సభ విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అనేక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. మరోసారి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడం కోసం, కార్మికుల హక్కుల కోసం మహాసభ ముగింపు సభ ఉపయోగపడుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులు ఈ ముగింపు సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మికులకు పిలుపునిస్తున్నాము. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అల్పపీడనం వల్ల ఆర్మూర్ డివిజన్లోని పలు మండలాల్లో ఓ మోస్తారు వర్షపాతం నమోదైంది. ఆర్మూర్ పట్టణంతో పాటు భీమ్గల్, మెండోరా, జక్రాన్పల్లి మండలాలలో 2 గంటల పాటు జోరుగా వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఉక్కపోతలతో అలలాడుతున్న జనాలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభించింది. కానీ ఇప్పటికే చేతికొచ్చిన ఎర్రజొన్న పంట నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎస్ఎస్సి 1970-71 బ్యాచ్కు చెందిన స్నేహితులు సుమారు 54 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. ఏలేటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులు తరగతి గదుల్లో మేము తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకోవడానికి అప్పుడు మమ్మల్ని దండించడం వల్ల ఇప్పుడు మేము ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామని గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మధురమైనది. స్నేహబంధం సృష్టిలో అన్నింటినీ మించి అందరినీ అలరించే బంధం స్నేహబంధం. మనుషులు వీడి దశాబ్దాలు గడిచింది. కానీ ఈ ఆత్మీయ సమ్మేళనంలో చిన్ననాడు చేసిన తీపి కబుర్లను మాట్లాడుకుంటూ మేము ఆడిన ఆటలు, చదువు చెప్పిన గురువులను, చదివిన పుస్తకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరం ఎంతో ఆనందంగా మధుర అనుభూతులను గుర్తు చేసుకుంటూ మేము చదివిన పాఠశాల తరగతి గదులను చూసి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 1971 ఎస్ఎస్సి బ్యాచ్కి ఒక పండుగ రోజు. ఆ రోజు రవీందర్ రెడ్డి చెప్పినట్టు 24 మంది ఉన్నాము ఆ రోజు ఆ క్లాస్లో అన్నట్టు. దానికి ఇవాళ 14 మంది ఇన్నేళ్ల తర్వాత 54 సంవత్సరాల తర్వాత 14 మంది ఒక చోట కలుసుకొని ఈ పండుగని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి కూడా అందరికీ ఒకరొకరు టచ్లో ఉండి ఒకరు కష్ట సుఖాలన్నీ తెలుసుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్తూ ఈ జీవితకాలం ఇట్లనే ముందుకు సాగాలని చెప్పి అందరు కూడా ఉండేది. అందరికి కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చారు మా సార్లు అంటే మాకు రెస్పెక్ట్ ఉండేది, భయం ఉండేది. వాళ్ళు కూడా మమ్మల్ని ఆ విధంగానే మమ్మల్ని ఇష్టపడేది, కోప్పడేది. భక్తులతో మేము చదువు చేసుకున్నాము. ప్రస్తుతం నేను హౌస్ వైఫ్నే. సిద్ధంగారాం అని ఆమె ఎస్ఎంగా ఉండే మంచి స్టాఫ్ కూడా ఫుల్ స్టాఫ్ ఉంటుండే. అప్పుడు చాలా బాగా ఇక్కడ చదువుకొని మేము మంచి లైఫ్లో కూడా సెటిల్ అయిపోయినాం. మేము రిటైర్ అయిపోయినాం. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయిపోయి. ఈ స్కూల్ యొక్క మంచితనమే మా జీవితాన్ని బాగా చేసింది. అందరం కూడా బాగానే సెటిల్ అయిపోయినాం. టీచర్ జాబ్ చెప్పారు. రిటైర్ అయినా టీచర్గా, తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్గానే రిటైర్ అయ్యాను.
బాల్కొండ నియోజకవర్గంలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్లలో చేపలు పడుతున్న మత్స్యకారులకు ప్రాణరక్షణకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని బాల్కొండ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, సెక్రటరీ ఉట్నూరు గణేష్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల ప్రాణరక్షణకు అవగాహన సదస్సులు, మేలుకొల్లు ట్రైనింగ్లు జిల్లా ముస్తఫా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రాణాలు కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పరికరాలు ఇవ్వకపోవడంతో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మృత్యువాత పడ్డ కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియాను 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు లైవ్ జాకెట్స్, బోట్లు, ప్రాణాలు కాపాడుకోవడానికి అవసరమయ్యే సామగ్రిని అందజేయాలని అన్నారు. ప్రాణరక్షణ కోసం గవర్నమెంట్ అవగాహన సదస్సులు చేపిస్తున్నారు, చాలా సంతోషం. కానీ వారికి పరికరాలు ఇవ్వడం లేదు. కాబట్టి మేము గవర్నమెంట్ని కోరేది లైఫ్ జాకెట్లు, బోట్లు ఇవన్నీ మాకు ఖచ్చితంగా కల్పించాలని, కార్మికులకు కల్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పెరిగి మొత్తము ఆ గేట్ల 100 కిలోల నుంచి వెళ్ళిపోతుంది. మేము రోజుకు 20-25 కిలోల నుంచి 30 కిలోల దాకా వలలు తీసుకుపోయి వేస్తున్నాము. కానీ పెట్రోల్కి కూడా మాకు డబ్బులు వెళ్తలేవు. ఎందుకంటే ఆ పరిస్థితి మాకు అదైంది. ఎందుకంటే దానికి జాలి పెట్టక ఈ పరిస్థితి మాది. దయచేసి మాకు ఇచ్చే 5 లక్షలు ఎస్రేషా అది సరిపోతలేవు. పిల్లల చదువుకి ఒక ఇంటి పెద్ద సరిపోతే కనీసం మొత్తం గంగపుత్రుల మీద ఆధారపడి జీవిస్తున్న మా బతుకులు మరి. అది కూడా దయచేసి 5 లక్షలు ఎటు సరిపోతలేవు. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం 20 లక్షలకైనా చేయాలని కోరుచున్నాను. జగన్పల్లి మండలం కొలిప్యా గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంచాల విమలని కొలిప్యా గ్రామ లక్ష్మీ నరసింహస్వామి కమిటీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ మరియు ఎస్ఐ, గుడి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్, గ్రామ వీడీసీ, ఎక్స్ సర్పంచ్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముక్కల్ మండల కేంద్రంలో దూలగుట్ట వద్ద గల ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీనివాసుల స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ముక్కల్ మండల కేంద్రంలో దూలగుట్ట వద్ద గల శ్రీ శ్రీనివాసులు మరియు మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం 11:30 స్వామివారి కళ్యాణం కన్నుల పండగగా కొనసాగింది. ఆలయంలోని మూల విరాట్కు ఉదయం నుంచే ప్రత్యేక పూజలతో పాటు బలిహరణం, మంత్రపుష్పం, యజ్ఞాది కార్యక్రమాలు, పల్లకీ సేవ నిర్వహించగా ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం అట్టహాసంగా కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ రమణీయంగా కొనసాగిన కళ్యాణ ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు గ్రామ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చారు. కళ్యాణ ఘట్టంలో భాగంగా కన్యాదానం, తాలిబొట్టు సమర్పణ కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని పవిత్ర తీర్థక్షేత్రమైన శ్రీ రామాలయం వద్ద తమ గురువు బాబా జన్మదినం సందర్భంగా భక్తులు శ్రమదానం చేశారు. ఆలయ పరిసరాలలోని చెత్తా చెదారం తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బాబా భక్తులు తమ గురువు జన్మదినం సందర్భంగా శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తిరునగర కృష్ణస్వామి శ్రమదానం చేసినందుకు వారిని అభినందించారు. తీర్థక్షేత్రమైన తడ్పాకల్ రామాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుందని చెప్పారు. శ్రమదానం సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని అభినందించారు. బాబాజీ పుట్టినరోజున ప్రతి సంవత్సరం 3 సంవత్సరం నుంచి ఈ సేవ కార్యక్రమం చేస్తున్నాం. మంచి భావంతో మరి పారిశ్రామిక బాగుండాలని చేయాలని ప్రతి వారి యొక్క కోరిక ద్వారా చేస్తున్నాం. గురుదేవుడైనటువంటి బాబా దేశం మహారాజు యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క సంవత్సరము బర్త్డే సందర్భంగా ఎక్కడెక్కడైతే సేవ ఉందో అక్కడ వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సేవలో మేము పాల్గొంటూ సేవ చేస్తూ ఉన్నాం. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ముగిసిన తర్వాత శ్రీ సీతారామచంద్రుడు వన విహారానికి గ్రామ శివార్లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి జాతరను నిర్వహిస్తారు.
ఈ జాతరలో జిల్లా నలుమూలల నుండి భక్తులు విచ్చేసి స్వామివారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగం శాంతయ్యతో పాటు సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి, ధర్మకర్తలు గజవాడ రామదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మకర్త గజవాడ రామదాస్ మాట్లాడుతూ వారి తండ్రి ఆలయ ప్రతిష్టలో విశిష్ట కృషి చేశారని, అప్పటి నుండి ధర్మకర్తలుగా తమ కార్యాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రీ సీతారామచంద్రుడు కోరుకున్న వారికి కోరికలను తీరుస్తూ పాడి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, నమ్ముకున్న వారికి అండగా ఉన్నాడని ఆయన తెలియజేశారు. అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషమైన స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని తీసుకుంటూ అనుగ్రహం పొందుతున్నారు. కావున మా గ్రామస్తులందరూ కూడా ధర్మకర్త, చైర్మన్ గారు, సర్పంచ్ గారు అందరూ పెద్ద మనుషులందరూ కూడా సహకారంతో స్వామివారి యొక్క విగ్రహాలను ఇక్కడికి తీసుకురావాల్సి జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా దివ్య దర్శనంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కోరిన కోరికలు తీర్చి అందరు సుఖ సంతోష ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో పేరు ప్రఖ్యాతులతో జీవించినట్లు ఆశీర్వదిస్తాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఘనంగా రథోత్సవము, శ్రీరామనవమి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఘనంగా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా ఈ రథోత్సవ కార్యక్రమాలు జరగాలని స్వామివారిని వేడుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్ధులగుట్టపై కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. నత్తనడకన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మామిడిపల్లి గ్రామస్తుల విన్నపాలు. ఆర్మూర్ డివిజన్లో జోరు వర్షాలు, 2 రోజుల పాటు వాతావరణంలో మార్పులు. రంజాన్ పండుగ సమీపిస్తున్న వేళ కబ్రిస్తాన్ మరియు ఈద్గాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.